గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటిదాకా ఏ నోబెల్ బహుమతికి రానంత ప్రచారం కావచ్చు, టెన్షన్, సస్పెన్స్ అనేది కనిపించింది. అది కూడా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి. నాకు ఇవ్వకపోతే అమెరికాను అవమానించినట్టే, నేను కాకుంటే మీకు ఇంకా ఎవరున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ తనకి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని ముందు నుంచి ఆశించారు. ఆ సందర్భంగా ప్రకటనలు కూడా చేశారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్లు కూడా వినిపించారు. తాను 7 యుద్ధాల్ని ఆపానని, వెరీ రీసెంట్గా పాలస్తీనాలో హమాస్కి పాలస్తీనాకి మధ్య గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపాను అని చెప్తున్నాడు. సీజ్ ఫైర్ అనేది మొదలైంది, అందులో ఫస్ట్ ఫేజ్ మొదలైంది, ఇక నేనే ఉన్నాను అన్నట్టుగా ద పీస్ ప్రెసిడెంట్ అంటూ అనౌన్స్మెంట్లు కూడా చేసింది వైట్ హౌస్. అయితే ఈసారి మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ ని వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు, విపక్ష నేత, ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నటువంటి పోరాట యోధురాలు మరియా కొరీనాకి వచ్చినట్టుగా అనౌన్స్ చేసింది నోబెల్ కమిటీ. దానికి సంబంధించినటువంటి ట్వీట్ ని మనం చూస్తున్నాము. ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ 2025 goes to a brave and committed champion of peace, to a woman who keeps the flame of democracy burning amid a growing darkness. The Norwegian Nobel Committee Nobel Peace Prize announcement 2025. The 2025 Nobel Peace Prize is awarded to Maria Corina Machado అనేది నోబెల్ బహుమతుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్. 2025కి సంబంధించి శాంతి బహుమతిని తనకి ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. బోల్డ్ అన్ని పేర్లు వినిపించాయి. డొనాల్డ్ ట్రంప్ అందరికంటే ముందు రేసులో నేనే ఉన్నాను అని చెప్పినప్పటికీ, మానవ హక్కులతో పాటుగా అక్కడున్నటువంటి నియంతృత్వ ధోరణుల నుంచి ప్రజాస్వామ్యానికి దేశాన్ని తీసుకురావాలి, ఆ ప్రభుత్వాన్ని దించేయాలి అని చేసినటువంటి పోరాటం ప్రతి చోట శాంతియుతంగా చేసింది. ఎక్కడ అశాంతి అనేది లేకుండా చేసినటువంటి ఈ ముగ్గురు పిల్లల తల్లి, పార్లమెంటు సభ్యురాలు, విపక్ష నేత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 92% మెజారిటీ సాధించినప్పటికీ అక్కడ జరిగినటువంటి రాజకీయ కుట్రల వల్ల తను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడున్నటువంటి అధ్యక్షుడు మదురో అయితే తన దగ్గర నుంచి ఒక రకంగా అయితే తన చేతుల్లో నుంచి ఆ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ మదురో తన రెజీమ్లో ఉన్నటువంటి, తన పాలనలో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణులే కాదు, అక్కడ ఉన్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలని ఈవిడ నినదించింది, రెబల్గా మారింది, శాంతియుతంగా కోట్లాది మందిని ఏకం చేసింది. ఫస్ట్ వెనిజువలా అనేటువంటి భావనతో తను ఇప్పటిదాకా వర్క్ చేస్తూ వచ్చింది. తనకు ప్రాణాపాయం ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ 2024 నుంచి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి మరియా కొరీనా ఇప్పటికీ నేను వెనిజులాని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటుంది. వెనిజులాలోనే ఉంది, అజ్ఞాతంలో ఉంది. తన ముగ్గురు పిల్లల్లో 2 మాత్రం చదువుల కోసం విదేశాలకు పంపించినప్పటికీ, ఒక కూతురుతో అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ దేశానికి సంబంధించి శాంతి నెలకొల్పడంతో పాటుగా ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల పోరాటాలని, నిరసనలని శాంతియుతంగా చేస్తూ వస్తున్నటువంటి మరియా కొరీనాకి మించినటువంటి శాంతి బహుమతి గ్రహీతలు ఎవరు లేరు అనేటువంటి అనౌన్స్మెంట్ అది నోబెల్ పీస్ ప్రైజ్ అయితే చేసింది. కమిటెడ్ ఛాంపియన్, బ్రేవ్ అండ్ కమిటెడ్ ఛాంపియన్గా తనని అభివర్ణించింది. ఇక తను 1967 అక్టోబర్ 7న మచాడో జన్మించింది. కొలరాడో కారకస్లో జన్మించింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఫైనాన్షియల్ విశ్లేషకురాలుగా తను వర్క్ చేస్తూ వచ్చింది. 2010లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికైంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు కూడా తను రికార్డ్ స్థాయి మెజారిటీ అనేది స్థాపించింది. ఇక అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు మదురో తన పాలనలో అవినీతి అనేది ఎక్కువ ఉంది, మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి. వీటన్నిటిని బహిర్గతం చేసినందుకు గాను తన కంప్లీట్ 5 ఏళ్ల టెన్యూర్ పూర్తవకుండానే తనని మదురో గవర్నమెంట్ బహిష్కరించింది, పార్లమెంట్లో లేకుండా చేసింది. ఆ తర్వాత తనంటూ ఒక సొంత పార్టీని పెట్టుకుంది, జాతీయ స్థాయిలో అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2023లో అక్టోబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో, ప్రాథమిక ఎన్నికల్లో 92% ఓట్లతో విజయం సాధించినప్పటికీ కూడా మదురో తనకున్నటువంటి పలుకుబడి కావచ్చు, అధికారం కావచ్చు, లేకుంటే తనకున్నటువంటి డబ్బుతో తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మచాడో తను అజ్ఞాతవాసంలోనే ఉంది. అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల్ని
చైతన్యవంతం చేయడంలో మచాడో ముందు నుంచి కూడా అందరికంటే ముందుంది, అందరినీ ఏకం చేసింది. ఆ నేపథ్యంలోనే తనకి ఈ అవార్డుని అనౌన్స్ చేశారు. ఇక కేవలం నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 100 మంది అత్యంత శక్తివంతులైనటువంటి జాబితాని టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తే మచాడో ఆ టైమ్ మ్యాగజైన్ 100 మంది శక్తివంతులైనటువంటి జాబితాలో కూడా పేరు సంపాదించుకుంది. దీంతో పాటుగా జెనీవా సమ్మిట్ కరేజ్ అవార్డులని అనౌన్స్ చేసింది. వాక్లావ్ హావెల్ మానవ హక్కుల బహుమతి అనేది కూడా వచ్చింది. ఎడ్మండ్ గాంజలెస్ తో పాటుగా సాకరోవ్ అనేటువంటి బహుమతి, అది బ్రేవరీకి సంబంధించినటువంటి బహుమతిని కూడా తను సొంతం చేసుకుంది మరియా కొరీనా. సో ఇప్పటికైతే డొనాల్డ్ ట్రంప్కి ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తన ఆశలు ఆవిరైపోయాయి, కలలు కళ్ళలైపోయాయి. యాక్చువల్గా నోబెల్ శాంతి బహుమతి కావచ్చు, లేకుంటే నోబెల్ బహుమతి ఏదైనప్పటికీ సెల్ఫ్ నామినేషన్స్ అనేవి ఉండవు. రికమెండేషన్స్ చేయాలి, లేకపోతే ఇంకొకరికి ఇవ్వమనేటువంటి ప్రతిపాదనలు చేసి పంపించాలి. అది ఫిబ్రవరి కల్లా ఎండ్ అయిపోతుంది. అయితే ఈసారి వినిపించినటువంటి పేర్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు విపరీతంగా వినిపించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పేరు వినిపించింది. ఇక పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పేరు కూడా వినిపించింది. ఇక్కడ నుంచి మాత్రం వెనిజులా నుంచి మాత్రం తన పేరు ఉంటుంది అని చెప్పినప్పటికీ దాన్ని అందరూ పెద్దగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఓవర్ హైప్ అనేది డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చినప్పటికీ ఫిబ్రవరితోనే నామినేషన్ల ప్రక్రియ అనేది ముగిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కోసం ఏమైనా డొనాల్డ్ ట్రంప్ ట్రై చేసుకోవచ్చు అనేది కూడా ఉంది. ఇక నోబెల్ హిస్టరీలోనే ఇప్పటిదాకా ఎవరు ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నారు, ఎవరి పేరుని వారు పరిశీలిస్తున్నారు, ఎవరు శాంతి బహుమతి కోసం లేకపోతే మిగతా బహుమతుల కోసం ఎన్నికవబోతున్నారు అనేటువంటి లిస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు అఫీషియల్గా బయటికి రాలేదు. ఏ సోర్సెస్ నుంచి కూడా లీక్ అవ్వలేదు. బట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం కంప్లీట్గా ఒక హైజాక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నోబెల్ పీస్ ప్రైజ్ తనకే వస్తుందని అతి పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు కూడా చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాటుగా 7 యుద్ధాల్ని తాను ఆపాను. 2 అణుశక్తివంతమైనటువంటి దేశాలు, సామర్థ్యాలు ఉన్నటువంటి దేశాలు యుద్ధాన్ని, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకోవడంతో పాటుగా నోబెల్ శాంతి బహుమతి అనౌన్స్మెంట్కి కొన్ని గంటల ముందు కూడా గాజాలో హమాస్ పాలస్తీనా మధ్య యుద్ధాన్ని, పీస్ ఫైర్ని 20 సూత్రాల దాంట్లో ఫస్ట్ ఫేజ్ పీస్ సీజ్ ఫైర్ని నేను అనౌన్స్ చేశాను అని చెప్పినప్పుడు కూడా తనకి మాత్రం రాలేదు. సో ఈసారి మాత్రం మరియా కొరీనాకి వచ్చింది. తనకి కంగ్రాట్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ. తను చేసినటువంటి పోరాటాన్ని, అది కూడా శాంతియుతంగా చేసినటువంటి పోరాటాన్ని, డెడికేటెడ్ ఛాంపియన్ని, ఒక వారియర్ని తను చూస్తున్నారు. ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్కి అయితే 2018లో కూడా తన పేరు నామినేట్ అయినప్పటికీ అప్పటికీ పరిశీలించలేదు. బట్ ఇప్పటికీ దీన్ని కనుక 8 యుద్ధాలని ఆపాను అనేటువంటి క్యాంపెయిన్ని కనుక పెద్ద ఎత్తున చేసుకుని ఆ తర్వాత వరుసగా వస్తే నెక్స్ట్ ఇయర్కి ఆయన పేరు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో, కానీ ఈసారి మాత్రం తన పేరు అసలు కన్సిడర్ చేసినటువంటి లిస్ట్లో కూడా లేదు. కంగ్రాట్స్ మరియా కొరీనా మచాడో అనేటువంటి ట్యాగ్ లైన్స్ అయితే ట్విట్టర్లో మారిమోగిపోతున్నాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.